ఏలూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణగా మారుతున్నాయి. ప్రకృతి వ్యవసాయ విధానాలను అధ్యయనం చేయడానికి నేపాల్ దేశానికి చెందిన 8 మంది ప్రతినిధులు బృందం ద్వారకా తిరుమల మండలంలో పర్యటించి స్థానిక రైతులు అవలంబిస్తున్న సహజ సాగు విధానాలను పరిశీలించింది. రామ్ గోపాల్ తోటల్లో నిమ్మ, కొబ్బరి పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఎలా సాగు చేస్తున్నారో తెలుసుకున్న ప్రతినిధులు రుచికరమైన మరియు పోషకవంతమైన ఆహారం ఉత్పత్తితో పాటు నేల ఆరోగ్యం మెరుగుపడుతున్న తీరును ఆసక్తిగా గమనించారు. అనంతరం గుండుగోలను కుంటలోని బయో రిసోర్స్ సెంటర్ను సందర్శించి ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, అగ్నాస్త్రం, నిమాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి సహజ కషాయాల తయారీ వినియోగ విధానాలపై అవగాహన పొందారు. అంతేకాకుండా ఎనీ టైం మనీ మోడల్ ద్వారా వివిధ రకాల కూరగాయల సాగుతో రైతులు రోజువారీ ఆదాయం ఎలా పొందవచ్చో తెలుసుకున్నారు. నమస్కారం అండి. నా పేరు బి వెంకటేష్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీసీఎన్ఎఫ్ ఏలూరు జిల్లా. ఈరోజు మన జిల్లాలో నేపాల్ డెలిగేట్స్ విజిట్ ఏర్పాటు చేయడం జరిగింది న్యాచురల్ ఫార్మింగ్ ఫీల్డ్స్ సంబంధించి. అందులో మొదటగా లెమన్ ఫీల్డ్స్లో న్యాచురల్ ఫార్మింగ్లో ఏ విధంగా ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే ఆ రైతుతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. చాలా ఏ విధంగా చేసి తక్కువ ఖర్చుతో కంపేర్ టు కెమికల్ ఫార్మింగ్ ఎక్కువ ఆదాయం ఎలా తీయచ్చు అనేది మన నేపాల్ టీమ్ రైతుతో డిస్కస్ చేసి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఆ తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్తో ఏపీసీఎన్ఎఫ్ ఆర్వైఎస్ఎస్ సంస్థ వారు ఏ విధంగా కన్వర్జెన్స్ మోడ్లో న్యాచురల్ ఫార్మింగ్ జిల్లాలో ముందుకు తీసుకెళ్తున్నారు అనేది డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం తయారు చేసే కషాయాలు, ద్రావణాలు కూడా మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా మనం బీఆర్సీలు అనేది ఎన్ఎంఎన్ఎఫ్ స్కీమ్లో నిలబెట్టి స్థాపింపజేసి ఆర్వైఎస్ఎస్ వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం ప్రతి రైతుని కూడా ఈ యొక్క ప్రకృతి రసాయన వ్యవసాయం మానేసేసి కషాయాల వైపు మళ్లించే విధంగా కూడా మనం ఈ అమ్మే కషాయాల్లో కూడా ఏదేది ఎంత మోతాదు ఉన్నది అనే విధానంగా కూడా మరి ఈరోజు మనం మా రైస్ సాధికార సంస్థ వారు చేపించిన విధంగా కూడా ఒక స్కానర్ అనేది బాటిల్ మీద ఉంది. దీని మీద తయారీ డేటు, డ్యూ డేటు కూడా మొత్తం ఉన్నాయండి. స్కాన్ అనేది మీరు స్కాన్ చేసుకుంటే మీ సెల్ ఫోన్ నుంచి దీంట్లో అది ఎలా తయారు చేస్తారు, ఏ పంటకి ఏ పురుగు నివారించుకోవడానికి పనిచేస్తుంది అన్న విధానంగా మా యొక్క ఆర్వైఎస్ఎస్ వారు మరి దీన్ని వివరించారు. అన్న రైతన్న ఒక్కసారి మేల్కో, నువ్వు కొనే వేల లక్ష రూపాయలు పురుగు మందుల షాపు వాడు ఎవడైనా సరే ఈ మందుని ఇలా తయారు చేస్తానని నీకు ఎప్పుడైనా చెప్పాడా? ఒకసారి కళ్ళు తెరువు. ఇదిగో